ఫిజిక్స్ పవర్ ఛానల్కి స్వాగతం. ఆటమ్స్ లెసన్లోని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ వన్, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో ఇచ్చిన డేటా ప్రకారంగా సెకండ్ ఆర్బిట్ అన్నారు n ఈక్వల్స్ టు 2 అడుగుతుంది. రేడియస్ ఎంత? సో సింపుల్ ఫార్ములా Rn ఈక్వల్స్ టు మనం డెరైవ్ చేసాం, అది గుర్తుపెట్టుకుంటే 0.529 n² యాంగ్స్ట్రామ్ మినిట్. సో జస్ట్ n ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో 2 స్క్వేర్ నథింగ్ బట్ 4. సో 4 into 0.529. సో R2 సెకండ్ ఎనర్జీ స్టేట్ హైడ్రోజన్ ఆటంలో ఎలక్ట్రాన్ యొక్క రేడియస్ 2.116 యాంగ్స్ట్రామ్ యూనిట్. నెక్స్ట్, calculate the velocity of the electron revolving in the first orbit. So n equals to 1 ఇచ్చిన డేటా ప్రకారంగా. సో యాక్చువల్లీ ఇది కూడా హైడ్రోజన్ ఆటంకే అడుగుతున్నట్టు క్వశ్చన్. సో Vn ఫార్ములా ప్రకారంగా E² / 2NH ε0. సో ఈ ఫార్ములాలో n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ E² / 2H ε0. మిగతా వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి రిజల్టెంట్ సింప్లిఫైడ్ ఫామ్ 0.0217 into 10⁸. ఎందుకు ఇది 10⁸లో ఉంచామంటే, సో 3 into 10⁸ అనేది లైట్ వెలాసిటీ. సో లైట్ వెలాసిటీతో కంపేర్ చేస్తే ఇక్కడ 3 into 10⁸ లైట్ వెలాసిటీ. సో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ అని తెలుస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే సింపుల్గా 2.17 into 10⁶ m/s. సో ఇది velocity of the electron in the first energy state. Next question, problem. A photon of energy 12.09 electron volt is absorbed by an electron in the first energy state of hydrogen atom. Find to which energy electron will go. ఏ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ వెళ్తుంది? సో -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఆఫ్ ఎనర్జీ ఫస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉంది. సో దానికి మనం 12.09 యాడ్ చేస్తున్నాం. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ యాడ్ చేస్తున్నాం అని చెప్పారు. సో గివెన్ ఈ హెచ్మి ఈక్వల్స్ టు 12.09 ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇనీషియల్ ఎనర్జీ స్టేట్ 1, ఫైనల్ ఎనర్జీ స్టేట్ ఏంటి అనేది కావాలి. సో ఇనీషియల్ ఎనర్జీ స్టేట్ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ అని మనకు తెలుసు. సో దానికి 12.09 కనుక మనం యాడ్ చేస్తే మనకి -1.56 ఎలక్ట్రాన్ వోల్ట్ అని వచ్చింది. సో మనకి ఈ nth ఎనర్జీ స్టేట్ తెలిసింది, అది -1.56 అని. సో మన ఫార్ములా ప్రకారంగా E1/E2 ఈక్వల్స్ టు N2/N1. సో ఆ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. సో దాని ప్రకారంగా మనం సింప్లిఫై చేస్తే సో ఈ ఎనర్జీ స్టేట్స్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి, సో -13.6/-1.51 నథింగ్ బట్ 9. సో NF ఫైనల్ ఈక్వల్స్ టు √9 నథింగ్ బట్ థర్డ్. సో థర్డ్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ అవుతుందని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఫైనల్ ఎనర్జీ స్టేట్ Fn ఈక్వల్స్ టు 3. సో ఎలక్ట్రాన్ థర్డ్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. ఇట్ విల్ గో టు థర్డ్ ఎనర్జీ స్టేట్. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ టైమ్ పీరియడ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. రేషియో ఆఫ్ టైమ్ పీరియడ్స్. సో ఇచ్చింది n1 1, n2 3 థర్డ్ ఎనర్జీ స్టేట్. సో T1/T2. సో అది మనకి ఫార్ములా ప్రకారంగా T ప్రపోర్షనల్ టు n³. సో ఇది నేను డెరైవ్ చేయలేదు, సో ఫర్ ప్రాబ్లంలో జస్ట్ కవర్ చేస్తున్నాను. సో టైమ్ పీరియడ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో T ప్రపోర్షనల్ టు n³. సో అడుగుతుంది T1/T2. సో నథింగ్ బట్ 1³/3³. సో 1/27. సో మనకి అడుగుతున్నది రేషియో. సో 1:27. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ లిమిటింగ్ లైన్ వేవ్ లెంత్ ఇన్ లైమన్, బామర్ అండ్ ఫాషన్ సిరీస్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్. సో మెనీ టైమ్స్ రిపీటెడ్ ప్రాబ్లం. సో అడుగుతుంది రేషియో ఆఫ్ లిమిటింగ్ లైన్స్ ఆఫ్ లైమన్, బామర్, ఫాషన్. యాక్చువల్గా వాల్యూస్ గుర్తుంటే మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జస్ట్ 1 మార్క్ అవుతుంది. బట్ యాజ్ ఎ 3 మార్క్స్ క్వశ్చన్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. సో లిమిటింగ్ లైన్ లైమన్ సిరీస్లో ఇన్ఫైనైట్ ఎనర్జీ స్టేట్ నుంచి ఫస్ట్ ఎనర్జీ స్టేట్కి జంప్ అవ్వాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్, మనకి రేషియో కాబట్టి ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ మనం సింప్లిఫై చేయొచ్చు. సో లాంబ్డా ఇన్ఫినిటీ ఇన్ లైమన్ సిరీస్ 1/r. సిమిలర్లీ బామర్ సిరీస్లో అయితే
ఇన్ఫినిటీ నుంచి n ఈక్వల్స్ టు 2కి జంప్ అవ్వాలి ఎలక్ట్రాన్. సో ఆ ప్రకారంగా అయితే మనకి బి బామర్ సిరీస్లో లాంబ్డా బి ఇన్ఫినిటీ అనేది మనకి 4/r అవుతుంది. సో లాంబ్డా బి ఇన్ఫినిటీ 4/r. సిమిలర్లీ పాషన్ సిరీస్. సో పాషన్ సిరీస్లో ఇన్ఫినిటీ నుంచి థర్డ్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ అవ్వాలి. సో నథింగ్ బట్ సింప్లిఫై చేస్తే r/9 నథింగ్ బట్ లాంబ్డా p ఇన్ఫినిటీ. పాషన్ సిరీస్లో లిమిటింగ్ లైన్ 9/r. సో ఇప్పుడు మనకి వాటి యొక్క రేషియో కావాలి. సో 1/r 4/r 9/r నథింగ్ బట్ 1:4:9 అవుతుంది. ఇది ఆన్సర్. థ్యాంక్ యూ. జై హింద్.